పోతే పోని సతుల్ హితుల్ వస్తే రాని కష్టాల్ నష్టాల్ ఎవరెళ్ళిపోయినా ఎవరెన్ని కుట్రలు చేసినా డోంట్ కేర్ అంటోంది గులాబీ దళం. ఎవరు కారు దిగినా ఫరక్ పడదంటోంది బీఆర్ఎస్ అధిష్టానం. కారుకు బ్రేకులు వేయడం ఎవరి తరం కాదంటోంది. కుదుపులు మలుపులు ఎన్నో చూసామంటోంది. ఇంతకీ ఎవరా నేత? లీడర్ రాజీనామా చేస్తే కేడర్ ఎందుకు సంతోషపడుతోంది? పోతే పోయాడంటున్న నాగర్ కర్నూల్ గులాబీ క్యాడర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్లుగా మారింది అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిస్థితి. రాజీనామాతో అధిష్టానానికి షాకిద్దామనుకున్నా పోతే పోని అంటుంది బీఆర్ఎస్ అధిష్టానం. లీడర్ పోయినా క్యాడర్ బలంగా ఉందంటుంది. నిజానికి గువ్వల బాలరాజుకు బీఆర్ఎస్ హైకమాండ్ తక్కువేం చేయలేదు. ఆయన నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014-2018 ఎన్నికల్లో గువ్వల బాలరాజు విజయం సాధించారు. ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు. అయితే మూడోసారి 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి మారినా గువ్వలైతే పార్టీకి గట్టి మద్దతుదారుడిగానే ఉన్నారు. అలాంటిది సడన్ గా రాజీనామా చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన బయటకు వెళ్లడంపై బాలరాజు అనుచరులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు గువ్వల బాలరాజు గెలుపుతో ప్రజలంతా మురిసిపోయారు. పండుగలా దిగివచ్చావు, ప్రాణాలకు వెలిగిచ్చావు, రక్తాన్నే ఎరపెక్కించావని పాడుకున్నారు. అలా 2 టర్ములు పాడుకున్నారు. కానీ మూడోసారి మాత్రం ప్రజల మూడు మారిపోయింది. ఆయన వేసే వేషాలు చూసి విరక్తి పుట్టింది. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా ప్రవర్తించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల అంచనాలను తారుమారు చేశాడు. ఆ 10 ఏళ్లు తనను ప్రజలంతా నెత్తిన పెట్టి చూసుకున్నారన్న విషయం కూడా మర్చిపోయాడు. ఓడిపోయాక క్యాడర్ను పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆయన్ను పక్కన పెట్టింది హైకమాండ్. నాగర్ కర్నూల్ పార్లమెంటు టికెట్ ఆశించిన గువ్వలకు జలకిచ్చారు కేసీఆర్. ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత కలిగి ఉండటమే అందుకు కారణం. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తెరపైకి తెచ్చినట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాజకీయ పరిస్థితులు మారిపోయాయని, మారిన పరిస్థితుల్లో తాను జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నానని అనుచరులతో బాలరాజు తెలిపారు. ప్రజల్లో బలం లేని నాయకులను బీఆర్ఎస్ నాయకత్వం నమ్ముకుందని ఆయన చెప్పుకొచ్చారు. 1.5 ఏళ్ల కాలంగా బీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యతను తగ్గించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమంటున్నారు గువ్వల అనుచరులు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం కొంత బాధలో ఉందని, తాను మరింత బాధ పెట్టుదలుచుకోలేదన్నారు. అయితే ఆ వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. నమ్మి పదవులు కట్టబెడితే నట్టేట ముంచిపోతున్నాడని అచ్చంపేట గులాబీ కార్యకర్తలు వాపోతున్నారు. కొద్ది రోజులుగా గువ్వల బాలరాజు పరిస్థితి ఘోరంగా ఉంది. తన నియోజకవర్గంలో రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. కాంట్రవర్సీ కామెంట్లతో ఇరుకున పడుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యవహారంలో తాను సూత్రధారిని కానని, కేవలం పాత్రధారిని మాత్రమేనని వెల్లడించారు. దీంతో ఓ కోయిల తొందరపడి ముందే కూసింది అంటున్నారు గులాబీ లీడర్లు. ప్రక్షాళనకు ముందే గువ్వల వెళ్లిపోవడంపై గులాబీ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన్ను పంపించాల్సి ఉండే, కానీ అధినేత కేసీఆర్ ఆశీస్సులు మెండుగా ఉండటంతో నాగర్ కర్నూల్ లీడర్లు సైతం సైలెంట్ అయ్యారు. ఇకనైనా మారుతాడేమోనని గువ్వల కోసం పనిచేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన జంప్ అవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెద్దగా ఒరిగిందేమీ లేదట. క్యాడర్ కూడా ఆయన కోసం ప్రతిసారి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో కొత్త నాయకుడు వస్తాడంటూ సంబరపడుతున్నారు గులాబీ లీడర్లు. ఇక గువ్వల బాలరాజు మాట్లాడిన ఓ ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది లేదా పొత్తు పెట్టుకుంటుంది అనే వార్తలు వస్తున్నాయి. అందుకే ముందే నా దారి నేను చూసుకుంటున్నానని ఆయన చెప్పడంపై పింక్ క్యాడర్ భగ్గుమంటుంది. వెళ్తే వెళ్ళు, కానీ తప్పుడు ప్రచారాలు ఎందుకని మండిపడుతుంది. బాలరాజు తొందరపడి మాట్లాడరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ మారడంలో తప్పులేదు, కానీ లేనిపోని నిందలు వేయడంతో గులాబీ కార్యకర్తలు జీర్ణించుకోరని, భవిష్యత్తులో నష్టం తప్పదంటున్నారు.